సెలవిచ్చినదేమనగా, యెహోవా మీ పితరుల మీద బహుగా కోపించెను. కాబట్టి నీవు వారితో ఇట్లనుము, సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపత్యకు యెహోవా వాక్కు. చదువు. మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు. పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయిరి, నా మాట ఆలకించకపోయిరి. ఇదే యెహోవా వాక్కు. మీ పితరులు ఏమైరి? ప్రవక్తలు నిత్యం బ్రతుకుదురా? అయినను నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలను కట్టడలను మీ పితరుల విషయంలో నెరవేరలేదా? నెరవేరగా వారు తిరిగి మన ప్రవర్తనను బట్టి క్రియలను బట్టి యెహోవా మనకు చేయదలిసిన ప్రకారముగా ఆయన అంతయు మనకు చేసి ఉన్నాడని చెప్పుకొని దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడునుగాక. ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, దర్యావేషు అనే రాజు పరిపాలన చేస్తున్నప్పుడు జకర్యా అనే ఒక వ్యక్తిని దేవుడు ప్రవక్తగా ఏర్పరచుకుంటాడు. ఈ జకర్యా ఒక యాజకుల వంశంలో పుట్టినవాడు, లేవీలు కుటుంబంలో పుట్టినవాడు. అయితే ఇది క్రీస్తు పూర్వము 520వ సంవత్సరంలో ఇది రాసినట్టుగా దేవుని చరిత్రలో రాయబడి ఉంది. అంటే క్రీస్తు పూర్వం 520 సంవత్సరాల క్రితం రాయబడిన పుస్తకం ఇది. అయితే ఈ పుస్తకము ఎందుకు రాశాడు అంటే, ఈ పుస్తకము రాయటానికి ఉద్దేశం ఏమిటంటే, యూదులు, యెరూషలేము పట్టణస్థులు యూదులందరూ కూడా బబులోను పట్టణానికి కొనిపోబడతారు. చెరగ తీసుకుని పోబడతారు. అంటే బందీలుగా తీసుకెళ్తారు. తీసుకెళ్ళి 70 సంవత్సరాల పాటు వాళ్ళకు బందీలుగా ఉంటారు. దేవుని బిడ్డలందరూ పోయి వేరే వాళ్ళకి బందీలుగా ఉంటారు 70 సంవత్సరాల పాటు. ఈ 70 సంవత్సరాల తర్వాత దేవుడు ఒక కోరెషు అనే ఒక రాజుని ఏర్పరచుకొని, ఆ రాజు ద్వారా దేవుడు మంచి మనసు రాజు కలుగజేసి, మీరు మీ దేశం వెళ్ళిపోండి, ఇంతకాలం అనుభవించారు కదా, బానిస బతుకు అనుభవించారు కాబట్టి మీరు మీ దేశం వెళ్ళిపోండి అని 70 సంవత్సరాల తర్వాత వాళ్ళని పంపిస్తారు. వెళ్ళి మీరు మందిరం కట్టుకోండి, దేవుడు నాకు చెప్పాడు, మీ మందిరానికి ఏం అవసరం అవుతాయో ఆ మందిరాన్ని నేను ఇస్తాను, ఏం అవసరం అవుతాయో కట్టెలు కావచ్చు, డబ్బులు కావచ్చు, ఏదైతే కావచ్చు నేను ఇస్తాను అని ఆ రాజు చేత దేవుడు చెప్పించి, ఆ ప్రజలందరిని కూడా దాదాపు మొట్టమొదటిసారిగా 50,000 మంది ప్రజలు, ఇజ్రాయేల్ ప్రజలు వాళ్ళ దేశం వెళ్ళిపోతారు. ఆ దేశం నుంచి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. 50,000 మంది ప్రజలను విడిపిస్తాడు దేవుడు. దేవుడు మంచి మనసు కలుగజేసుకొని విడిపించిన తర్వాత ఈ ప్రజలందరూ వెళ్ళి ఎందుకు వెళ్ళారు అసలు వాళ్ళు? దేవుని మందిరం పాడైపోయింది. మొదట సొలొమోను కట్టిన మందిరం వచ్చి పడేశారు. అందరూ బబులోను దేశస్తులు, నెబుకద్నెజరు రాజు, కొంతమంది అష్షూరీయులు, లేకపోతే ఇంకా రకరకాల దేశాలు వచ్చి ఆ మందిరాన్ని కూల్చివేశారు. కూల్చివేసిన తర్వాత 70 సంవత్సరాలు చెరలో ఉన్న తర్వాత మీ మందిరాన్ని మీరు కట్టుకొని రెండో మందిరాన్ని అని పంపించినప్పుడు వీళ్ళు వెళ్ళి అక్కడ ఏమాత్రం వెళ్ళారే కానీ వాళ్ళ హృదయాలు మార్చుకోవటం లేదు. వాళ్ళ ఆలోచనలు మార్చుకోవటం లేదు. ఆ బబులోను దేశంలో ఎలాగ పరిస్థితులు ఉన్నాయో, ఎలాగ అనుభవించారో, వాళ్ళ దేవతను పూజించారో అదే విధంగా నడుచుకుంటున్నారు. దాదాపు వెళ్ళిన తర్వాత 16 సంవత్సరాల పాటు మందిరం పట్టించుకోలేదు వాళ్ళు. వెళ్ళిన తర్వాత నుంచి 16 సంవత్సరాలు మందిరాన్ని పట్టించుకోకుండా, మందిరం కూలిపోయినా, పడిపోయినా అలాగే చూస్తూ వాళ్ళ పనులు చేసుకుంటూ ఉన్నారు. అలాంటి పరిస్థితి దేవుడు జకర్యాని ఏర్పరచుకొని ఆయన ద్వారా వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఆ 16 సంవత్సరాల తర్వాత కూడా ఆగి 18వ సంవత్సరంలో దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఎంతకాలం మీరు వచ్చారు? మందిరాన్ని కట్టుకొని ఎంతకాలం వాళ్ళు ఆపుతారు అని ఆ దేవుడు జకర్యా ద్వారా ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ఈ గ్రంథం అంతా ఎందుకు రాశారంటే, మొట్టమొదటిగా ఆ మందిరాన్ని కట్టడానికి, ఆ ప్రజలను దేవుని వైపు మళ్ళా తిప్పడానికి. ఈ గ్రంథంలో ఉన్న పరిస్థితులన్నీ ఏమిటంటే, దేవుని రాకడ కూడా ఉంది. దేవుని రాకడ 9వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు గాడిద మీద పట్టణంలో తిరుగుతాడని రాయబడి ఉంటుంది అక్కడ. అంటే ఈ 3 విషయాలు ఇక్కడ ఈ గ్రంథంలో రాయబడతాయి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట కూడా ఏమిటంటే, జకర్యా రాసిన మాట ఏమిటంటే, ఇక్కడ దర్యావేషు ఏలుబడిలో 2వ సంవత్సరము
8వ నెలలో యెహోవా వాక్కు ప్రవక్తకు జెకర్యాకు ప్రత్యక్షమై ఏం చెప్పాడంటే ఇక్కడ, "మీ పితరుల మీద బహుగా నాకు కోపమొచ్చింది. కాబట్టి నీవు వారితో ఇట్లనుము, సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చిందేమనగా, మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చున్నాడు. మీరు నా వైపు తిరగండి. మిమ్మల్ని నా బిడ్డలని, నా ప్రజలని మీరు చెరలో ఉండి బాధలు అనుభవిస్తున్న చూడలేక మిమ్మల్ని విడిపించాను. విడిపించినా కానీ మీరు నా వైపు తిరగటం లేదు. విడిపించినా, విడుదల చేసినా, ఆ బంధకాల నుంచి విడిపించినా మీరు నా వైపు తిరగటం లేదు కాబట్టి, మీరు నా వైపు ఎప్పుడు తిరుగుతారో నేనప్పుడు మీ వైపు తిరుగుతాను. అంతేకాని నేను ఎంతకాలం ఇలా శ్రమపడినా, ఎంతకాలం మీకోసం ప్రయాసపడినా కానీ మీరేమాత్రం మీ మనస్సులో హృదయాలు మార్చుకోవటం లేదు అని జెకర్యా ప్రవక్త ద్వారా ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఆ జెకర్యా వెళ్లి ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు, అయ్యా మీరు మనస్సును మార్చుకోండి. దేవుడు మనల్ని విడిపించాడు కదా! కొన్ని సంవత్సరాలు అనుభవించాం, బాధలు అనుభవించాం కదా! మీ మనస్సు మార్చుకొని మీరందరూ దేవుని వైపు మీ హృదయాలను తిప్పండి అంటే కూడా చాలామంది అదే విధంగా కొనసాగుతున్నట్టుగా చూస్తున్నాం ఇక్కడ వాక్యంలో. ఆ తర్వాత మాట అంటాడు దేవుడు, "మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు. పూర్వీకులైన ప్రవక్త సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చిందేమనగా, మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయిరి, నా మాట ఆలకించకపోయిరి. మీ పితరులను కూడా నేను అలాగే హెచ్చరించాను. ఇజ్రాయెల్ దేశ ఐగుప్తు దేశాల నుంచి వచ్చిన మీ పితరులు ఏవైతే ఉన్నారో వాళ్ళందరినీ నాకు చాలా హెచ్చరించాను. కానీ వారు కూడా నా మాట వినలేదు, నా మాట ఆలకించలేదు. వారి వంటి వారికి మీరు ఉండొద్దు. ప్రవక్తలు ఎల్లప్పుడూ మీ మధ్య ఉంటారా?" ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ప్రవక్తలు నిత్యము బ్రతుకుదురా. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, ప్రవక్తలు అంటే దేవుని సేవకులు, దేవుని ప్రజలు, అంటే దేవుడి వాక్యం చెప్పేవాళ్ళు నిత్యం బ్రతుకుతారా? వాళ్ళు చనిపోతారు. వాళ్ళు మనుషులే కదా! వాళ్ళు చనిపోతారు కదా! ఎల్లకాలం మీకు వాక్యం చెప్పాలంటే వీలు కాదు కదా! కాబట్టి విన్న వాక్యాన్ని మీ హృదయం తీసుకొని దేవుని వైపు మరలండి. దేవుని వైపు తిరగండి మీరు. ఎంతకాలం అలాగనే లోకానుసారంగా ఉంటారు? ఎంతకాలం విగ్రహారాధికులుగా ఉంటారు? ఎంతకాలం జీవితాలు మార్చుకోకుండా, మారు మనసు లేకుండా మీరు అలాగే దేవుని వైపు తిరగకుండా అలా ఉంటారు మీరు. ఎంతకాలం ఉంటారు? మీరు తిరగండి. మీ దుర్మార్గతను, మీ దుష్క్రియలను విడిచిపెట్టి దేవుని వైపు తిరగండి మీరు అని ఇక్కడ జెకర్యా ప్రవక్త ద్వారా దేవుడు ఈ ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎందుకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంటే, మనం కూడా దేవుని బిడ్డలుగా ఉండటమే కాదు కానీ, మన హృదయాలు పూర్తిగా దేవుని వైపు తిప్పాలి. దేవుడు అంటే నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ఈరోజు ఇంతమంది వచ్చామంటే దేవుడు అంటే విశ్వాసం, నమ్మకం ఉంది కాబట్టి వచ్చాం. కానీ పూర్తిగా మన హృదయాలు దేవుని వైపు తిప్పాలి. మన హృదయాల్లో ఏ లోక సంబంధించింది ఏది ఉండకూడదు. దేవుడు వాక్యం మాట్లాడుతుంది. ఆయన సంఘము, ఆయన బిడ్డలు ఎలా ఉండాలంటే పరిశుద్ధమైన వారుగా ఉండాలి. వాక్యముతో ఉదక స్నానం చేసిన వారుగా ఉండాలి. నిర్దోషంగా ఉండాలి. ఈ విధంగా పరిశుద్ధమైన సంఘముగా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన బిడ్డల్ని. అందుకే ఆయన ఆ సంఘం కోసం, మన కోసం రక్తం కార్చాడు. ప్రాణం అర్పించాడు ఆయన. మన కోసం సిలువ మీద మరణించాడు. ఎందుకయ్యా అంటే, మనము ఆ విధంగా ఆయన వలె ఉండాలని. ఆయన రక్తాన్ని మనకిచ్చిపోయాడు. ఆయన శరీరాన్ని మనకిచ్చిపోయాడు. ఆయన ప్రతిదీ కూడా మనకు అప్పగించిపోయాడు. ఎందుకంటే ఆ రక్తం ద్వారా మనం కడగబడితే మనం పరిశుద్ధులం అవుతాం. ఆ శరీరాన్ని రొట్టెని మనం తింటే మనం పరిశుద్ధులం అవుతాం. ఆయన శరీరంలో, ఆయన దేహంలో, లేకపోతే ఆయన మనస్సు, హృదయం ఎలాంటిదంటే ఆయన నిర్దోషమైన వాడు, ఆయన పవిత్రుడు, నిష్కళంకుడు, దీర్ఘశాంతుడు, ఎన్నో పేర్లు, ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి. అలాంటి వాడు కాబట్టి ఆయనలో వచ్చి ఆయన రక్తం ద్వారా మనం కడగబడితే అవన్నీ మనకొచ్చేస్తాయి. ఆయనలో ఉన్న లక్షణాలన్నీ మనకొస్తాయని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే అంటున్నాడు అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ అంటాడు, "క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి" అంటున్నాడు. అంటే దేవుని వైపు మనం తిప్పకుండా ఎంతకాలము ఆయన రక్తంతో కడగబడకుండా అలాగే మనం ఉంటాం. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని మాట ఎల్లప్పుడూ మనతో, అంటే అది దేవుని మాట ఎల్లప్పుడూ ఉంటది. అంటే ఈ భూమి, ఆకాశము కనుమరుగైపోతాయి కానీ దేవుని వాక్కు ఎల్లప్పుడూ నిలిచి ఉంటది. అంతేకాని మనుషులు ఉండి చెప్పాలంటే అది వీలు కాదు. ప్రవక్తలు నేను ఉన్నాను, నేను చెబుతున్నాను. ఎంతకాలం ఉంటానో తెలీదు. ఎంతకాలం మీతో మాట్లాడతానో తెలీదు. ఇంకొకళ్ళు రావచ్చు. లోకాన్ని విడిచిపోవచ్చు. అదే అంటున్నాడు దేవుడు ఇక్కడ, "ప్రవక్తలు నిత్యం బ్రతుకుదురా." నిత్యం బ్రతికి మీకు చెబుతూనే ఉంటారు. అలాగే రోజు చెబుతూనే ఉంటారా? వాళ్ళు చనిపోతారు. వాళ్ళు మనుషులే. దేవుని వాక్యం నిలిచిద్ది కాబట్టి, ఈ వాక్యాన్ని మీ హృదయంలో తీసుకొని మీరు మారు మనసు రక్షణ పొందండి. మీ హృదయాన్ని దేవుని వైపు మళ్లించుకొని అంటున్నాడు. యెషయా గ్రంథంలో మనం చూసినట్టయితే మొదటి అధ్యాయంలో అక్కడ దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడతాడు. మొదటి అధ్యాయంలో 2వ వచనంలో అక్కడ అంటాడు, ఆకాశంతో మాట్లాడుతున్నాడు. "ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము,
నేను పిల్లల్ని పెంచి పెద్దవారిని చేశాను. వారు నా మాట వినడం లేదు అని అక్కడ దేవుడు ఆకాశంతోటి భూమితో మాట్లాడతాడు. ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేశాను. వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. వాళ్ళ హృదయాన్ని నా మీదకి రాకుండా వాళ్ళ హృదయాన్ని లోకం వైపు తిప్పేస్తున్నారు. వాళ్ళ ముఖం లోకం వైపు తిప్పేస్తున్నారు. ఇర్మియా గ్రంథం మనం చూసినట్టయితే, ఇర్మియా గ్రంథంలో మనుషులు అందరంటే వాళ్ళ హృదయాలు ఎలా తిప్పుతున్నారంటే, వాళ్ళు దేవుని వైపు కాకుండా లోకం వైపు తిప్పుతున్నట్టుగా మనం వాక్యం చూస్తాం. ఇర్మియా గ్రంథం మనం చూస్తే 2వ అధ్యాయంలో అక్కడ ఒక మాట రాయబడింది చూడండి ఒకసారి. 27 వచనం చదువుదామా? 2:27. వారు నా తట్టు ముఖం తిప్పుకొనక వీపునే త్రిప్పుకొనిరి. అయినను ఆపత్కాలములో లేచి మమ్మల్ని రక్షింపుమని వారి మనవి చేయదు. చాలు చాలు గమనించినట్టయితే వారు నా తట్టు ముఖం తిప్పుకొనక వీపును తిప్పుతున్నారంటే, వీపుని దేవుని వైపు తిప్పుతున్నారంటే ముఖం ఎటు ఉంది? లోకం వైపు ఉంది. ముఖం ఎటు ఉంది? విగ్రహాల వైపు ఉంది. ముఖం ఎటు ఉందంటే దేవుని వైపు వాళ్ళు చూడట్లేదు అసలు. దేవుడు వెనకాల ఉంటే అటు తిరుగుతున్నారు మనుషులు. అంటే నా వైపు వీపునే తిప్పుతున్నారు కానీ ముఖం తిప్పటం లేదు. అంటే పూర్తిగా లోకం వైపే చూస్తున్నారు అని ఇక్కడ దేవుడు ఇర్మీయా ప్రవక్త ద్వారా కూడా మాట్లాడుతున్నాడు. అంటే ఆకాశం ఆలకించిదంట, భూమి ఆలకించిదంట కానీ మనుషులు నా మాట ఆలకించట్లేదు. వాళ్ళు తిరుగుబాటు చేసిన వారుగా ఉంటున్నారు. అదే మాట ఇక్కడ మాట్లాడుతున్న జకర్యా గ్రంథం అంటున్నాడు, వాళ్ళు నా మాట నీ పితరులు ఏమైరి? వారు నా మాట ఆలకించలేదు. నా మాట వినలేదు. వాళ్ళు చెవి యొక్కలేదు నా మాట కూడా అంటున్నాడు. అంటే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే మందిరాన్ని కట్టాలి. మందిరాన్ని కట్టకుండా ఎంతకాలం ఉంటారు మీరు? మందిరాన్ని కట్టమని పంపిస్తే మీరు ఎంతకాలం అలా కట్టకుండా అలాగే ఉంటారు. జకర్యా, హగ్గయి ఇద్దరు దాదాపుగా దగ్గర దగ్గర వాళ్ళు అంటే ఇద్దరిని దేవుడు ఒక నెల అటు ఇటుగా ప్రవక్తను ఏర్పరుచుకున్నాడు దేవుడు. హగ్గయి రాసిన గ్రంథం హగ్గయి, జకర్యా కలిసి కూడా మందిరంలో పొందుతారు, కడతారు. వాళ్ళు కూడా దాంట్లో పని మనుషులుగా ఉంటారు మందిరం కట్టే దాంట్లో. అంటే ఇద్దరు ప్రవక్తలు కూడా దేవుడు ఏర్పరుస్తుంది. ఎందుకంటే మందిరాలు కట్టడానికి. మందిరం ఆగిపోయింది. ఎంతకాలం అలా ఉంటారో కట్టకుండా అని మందిరం కట్టడానికి ఆయన మొదటగా దేవుడు వాళ్ళని ప్రేరేపిస్తున్నాడు. నా వైపు మీరు తిరిగినట్టయితే నేను మీ వైపు తిరుగుతాను. అంటే నా మందిరాన్ని మీరు కట్టండి అని ఇక్కడ దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. హగ్గయి గ్రంథం మనం చూసినట్టయితే హగ్గయి గ్రంథంలో మనం చూస్తే అక్కడ మాట రాయబడింది. చూడండి ఒకసారి చదవండి. హగ్గయి గ్రంథంలో కూడా మొదటి అధ్యాయము మొదటి నుంచి ఒక 4 వచనాలు చదువుదాం. హ్మ్. హ్మ్. హగ్గయి ద్వారా హ్మ్. హ్మ్. జెరుబ్బాబెలునకును ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడైన యెహోషువకును యెహోవాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా సమయం ఇంకా రాలేదు. యెహోవా మందిరం కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెబుచున్నారే. అందుకు యెహోవాకు ప్రత్యక్షమై ప్రవక్త హగ్గయి ద్వారా సెలవిచ్చిందేమనగా ఈ మందిరం పాడై ఉండగా మీరు శరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్న మాటలు హగ్గయి ద్వారా కూడా మాట్లాడుతున్న మాట ఏమిటంటే ఇంకా సమయం రాలేదు, ఇంకా సమయం రాలేదు, యెహోవా మందిరం కట్టడానికి సమయం ఇంకా రాలేదు అని ప్రజలందరూ కూడా అలాగ ఆలోచన చేస్తున్నారంట. జకర్యా ద్వారా హగ్గయి ద్వారా మాట్లాడుతున్న దేవుడు ఒకే మాటలు మాట్లాడుతున్నాడు. మందిరం కట్టకుండా అలాగ ఆగిపోయి వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఇంకా సమయం రాలేదు, మందిరాన్ని కట్టడానికి సమయం రాలేదులే, ఇంకా చాలా సమయం ఉందిలే అనుకుంటున్నారంట. వాళ్ళు విడిపించిన పరిస్థితిని మర్చిపోయారు వాళ్ళు. అంతకుముందు మన పరిస్థితి ఏమిటి? ఎక్కడ ఉన్నాం? లోకంలో ఉన్నాం, చెరగా ఉన్నాం, సాతాను బంధకాల్లో ఉన్నాం. ఒక ఒక రాజు దగ్గరికెళ్ళి బానిసలుగా బ్రతికాం. అలాంటి బ్రతికిన మనల్ని దేవుడు విడిపించి ఇన్ని సంవత్సరాలు దాదాపు 18 సంవత్సరాలు, 16 సంవత్సరాలు మందిరం కట్టకుండా ఆపిన తర్వాత దేవుడు మళ్ళా వాళ్ళతో మాట్లాడిన తర్వాత అప్పుడు కట్టడం ప్రారంభించారు. అంతకాలం అలాగా ఉంటే ఇంకా ఎందుకు మనం ఈ విధంగా ఇంకా ఆలస్యం చేస్తున్నాము అనేది కూడా ఆలోచన చేసుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా సమయం రాలేదంట. ఇంకా సమయం రాలేదు. మందిరం కట్టడానికి సమయం రాలేదంట. మందిరం పాడైపోయి ఉండగా, నా మందిరం పాడైతే మీరెక్కడ ఉంటున్నారు? నా మందిరం పాడైపోయింది. మీరేమో మంచి మంచి ఇల్లు కట్టుకొని, మీ ఇంట్లో మంచిగా పడుకుంటున్నారు. మంచిగా జీవనాన్ని సాగిస్తున్నారు. కానీ, నా మందిరాన్ని ఎవరు పట్టించుకోవట్లేదే అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం గమనించినట్టయితే, ఈ మందిరం గురించి దేవుడు మాట్లాడటం లేదు. ఈ కట్టిన మందిరం గురించి దేవుడు మాట్లాడటం లేదు.
మన హృదయం అనే మందిరం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మన మందిరాలు హృదయం అనే మందిరాలు పాడైపోతున్నాయి. నా మందిరాల్ని హృదయం అనే మందిరాలు పాడైపోతున్నాయి. వాటిని పట్టించుకోవట్లేదు. వాటిని కట్టుకోవట్లేదు మీరు. అవి పాడైపోయి అలాగే శిథిలమైపోయి ఉంటే, లోకంతో నిండుకొని పోయి ఉంటే, అలాగే మీరు పట్టించుకోవట్లేదు అంటే దేవుని వాక్యం అంటాడు, నా మందిరం అనేక సమస్త ప్రజలకి ప్రార్థనా మందిరంగా ఉంది. దాన్ని మీరు దొంగల గుహగా చేశారంటాడు. దొంగలుండే గుహగా మన హృదయాలు అయిపోతున్నాయి. దొంగలంటే రకరకాల వ్యసనాలు హృదయంలోకి వచ్చేస్తున్నాయి. రకరకాల లోక సంబంధించి అన్నీ మన హృదయంలోకి వచ్చేస్తా ఉన్నాయి. కాబట్టి అంటున్నాడు ఇక్కడ, నా మందిరం పాడైపోయింది. ఈ లోక సంబంధించిన మందిరాలు, ఈ మందిరాలు ఉంటాయి, కొన్నాళ్ళకు పడిపోవచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఈ హృదయం అనే మందిరం కట్టబడితే అది నిత్యము దేవుని దగ్గర ఉంటుంది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా! నిత్యము దేవుని సన్నిధిలో ఉంటాం మనం. మన ఆత్మ అనేది నిత్యం దేవుని దగ్గర ఉంటది. ఎప్పుడు ఉంటదంటే ఆయన ఆయన మందిరం అనే ఈ మందిరాన్ని మనము దాన్ని సరిచేసుకోవాలి. దాన్ని బాగా కట్టుకోవాలి. లోపాలు లేకుండా చూసుకోవాలి. ఎలాంటి లోపాలు లేకుండా ఎలా కట్టుకోవాలో స్థిరంగా ఉండేట్టు కట్టుకోవాలి. బండ మీద మనం కట్టుకోవాలి మనం. క్రీస్తు అనే బండ మీద మన హృదయాలు, మన మందిరాలు కట్టుకోవాలి. అందుకే దేవుడు అంటున్నాడు, మీ దేహము దేవుని మందిరమని మీరు ఎరుగరా? పరిశుద్ధాత్మక నిలయమని మీరు ఎరుగరా? మన హృదయాలు, మన దేహాలు దేవుని మందిరాలవి. ఇవన్నీ దేవుని మందిరాలు. మనం దేవుని మందిరం మనం. అన్నాడు దేవుడు, నేను మీలోకి వస్తాను అంటున్నాడు. నాకు ఈ లోకం సంబంధించిన మందిరాలు నాకు అవసరం లేదు. నేను మీలోకి వస్తాను. మీరే నా మందిరం. మీరే నా మందిరం. నేను మీలో ఉంటాను అంటున్నాడు దేవుడు. మీరు తలుపు తీస్తే హృదయం, ఆ మందిరం తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను అంటున్నాడు దేవుడు. కాబట్టి ఆయన్ని మనం లోపలికి ఆహ్వానించుకోవాలి. కానీ మనం అలాగే ఇంకా సమయం ఇంకా రాలేదు, సమయం ఇంకా రాలేదు, ఈ మందిరాన్ని కట్టుకోవడం సమయం ఇంకా రాలేదు, మేము చిన్నపిల్లలమే, యవనస్తులమే, చిన్న వయస్సే మాది, ఇంకా చాలా సమయం, బతకడానికి చాలా సమయం ఉందిలే, ఇంకా ముసలాళ్ళు అవడానికి చాలా సమయం ఉంది అనుకుంటున్నాం. లేదు సమయం. యవ్వన బిడ్డలకు సమయం లేదు, పెద్దవాళ్ళకి సమయం లేదు. ఇంక ఎప్పుడు ఎవరికి ఎంతవరకు దేవుడు రాసాడో మనకు తెలియదు. కాబట్టి సమయం ఇంకా రాలేదని ఆలస్యం చేస్తున్నాం. ఇంకా మనం రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా ఆలస్యం చేయొద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మన ఈ మధ్య మనతో మాట్లాడాడు. ఉగ్రత అనేది వస్తుంది. ఆ ఉగ్రత వస్తుంది. పోయిన ఆదివారం మాట్లాడాడు దేవుడు. ఆ ఉగ్రతని మనం తట్టుకోవాలంటే, దాన్ని తప్పించుకోవాలంటే మనం రక్షణ పొందాలి. మారు మనసు పొందాలి. అంతేకాని సమయం రాలేదులే, ఇంకా ఎంతో సమయం ఉందని మౌనంగా ఇంట్లో కూర్చొని హాయిగా నాకు తింటున్నానులే, త్రాగుతున్నాను, హాయిగా ఉండటానికి ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి, భర్త ఉంది, భర్తనిచ్చాడు దేవుడు, పిల్లల్ని ఇచ్చాడు, కుటుంబం ఉంది నాకు అనుకుంటున్నాం మనం. అనుకొని నిర్లక్ష్యంగా ఉన్నామంటే ఆయన రాకడ ఎప్పుడు వచ్చిద్దో మనకు తెలియదు. ఏ జామున వస్తానో తెలియదు అంటున్నాడు. ఏ జాము నేను వస్తానో తెలియదు మీకు. దొంగ ఎలాగొస్తాడో, ఏ జామున వస్తాడో మనకు తెలియదు. అలాగ నేను వస్తాను, నేను తెలియకుండా వస్తాను. కాబట్టి మీరు సిద్ధపాటు లేకుండా ఉంటే నేను వచ్చి నా బిడ్డలందరిని నేను తీసుకెళ్తాను. మీరు రక్షణ లేని వారు మిగిలిపోతారు కింద. శ్రమలు పడతారు, ఇబ్బందులు పడతారు, అగ్నిగుండం పాలవుతారు. కాబట్టి అలాంటి పరిస్థితులు మీరు ఉండటానికి వీల్లేదు. నా బిడ్డలుగా మీరు మారిపోవాలి అని ఆయన మాట్లాడుతున్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, సమయం ఇంకా రాలేదు, సమయం ఇంకా రాలేదు అంటున్నారు వాళ్ళు. ఆలస్యం చేస్తున్నారు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, ఇంకా రాలేదనుకుంటున్నారు. కానీ మీరు లేచి వెళ్ళి అడవికెళ్ళి, అరణ్యానికెళ్ళి మొద్దులు కొట్టుకొని వచ్చి, ఆ మొద్దులతో నా మందిరాన్ని కడితే నేను సంతోషిస్తాను అంటున్నాడు. మీరు లేచి మీ హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. మీరు లేవాలి. అలాగ కూర్చొని ప్రభా నేను ఇలాగే ఉంటాను, నువ్వే నన్ను కాపాడు, నువ్వే నాకు అన్ని సహాయం చేయంటే కుదరదు. మన ప్రయత్నం మనం కూడా చేయాలి. మనం ప్రార్థన చేయాలి. ప్రభా నేను నీ బిడ్డగా మారాలనుకుంటున్నాను. నా హృదయాన్ని నీకు అప్పగించాలనుకుంటున్నాను. ఈ లోకం సంబంధించి నాలో ఉండకూడదు ప్రభా. నేను నీ బిడ్డగా ఉండాలనుకుంటున్నాను. కాబట్టి నన్ను బలపరుచు నాయన అని మనం కూడా మన ప్రయత్నం మనం చేసి ప్రార్థన చేయాలి. అప్పుడే దేవుడు మనల్ని దీవిస్తాడు. అప్పుడే మనల్ని కరుణిస్తాడు దేవుడు. కాబట్టి జకర్యా గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నమాట, నా వైపు తిరగండి, నేను మీ వైపు తిరుగుతాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం చూసినట్టయితే యాకోబు పత్రికలు కూడా మనం చూసినట్టయితే 4వ అధ్యాయము 8వ వచనం, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకునుడి, యవనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ఇక్కడ యాకోబు పత్రికలో మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చాను. అంటే ఇక్కడ జకర్యా గ్రంథం చదువుకున్న మాట కూడా అదే, మీరు నా వైపు తిరగండి, అప్పుడు నేను మీ వైపు తిరుగుతాను అంటున్నాడు. అంటే దేవుని వైపు, దేవుని దగ్గరికి మనం వస్తే అప్పుడు ఆయన మన యొద్దకు వస్తాడంటున్నాడు. పాపులారా మీ చేతులు శుభ్రం చేసుకోండి, ఈ మనస్కులారా మీ హృదయాలను పరిశుద్ధపరచుకోండి. హృదయాలు మనం పరిశుద్ధపరుచుకుని ఉంటే
మన చేతులు శుభ్రం చేసుకొని ఉంటే ఆయన మన దగ్గరికి వస్తాడు. మనం ఆయన దగ్గరికి వచ్చామండి. ఈరోజు ఆయన దగ్గరికి వచ్చాం మనం. ఆయన మందిరంలోకి వచ్చాం మనం. ఆయన ఉండి నివసించే ఆయన ఇక్కడ యాకోబు మాట్లాడతాడు. ఇదొక మంచి ప్రదేశం. ఇదొక భయంకరమైన ప్రదేశం. ఇక్కడ నుంచి దేవుని దూతలు రాకపోకలు సాగిస్తూ ఉంటారన్నారు. అంటే ఇది పరలోకపు గవిని దేవుడు మందిరం ద్వారా మాట్లాడాడు మందిరాన్ని గురించి. కాబట్టి అలాంటి పరిస్థితిలో మనం ఉన్నాం కాబట్టి వచ్చిన మనము మన చేతులు కడుక్కొని మన హృదయాలు శుభ్రపరచుకొని దేవుని తట్టు తిరిగినట్టయితే దేవుని వైపు మనం హృదయాన్ని మళ్లించినట్టయితే ఆయన కూడా మన వైపు మళ్ళుతారని, ఆయన మన దగ్గరికి వస్తాడని, మీరు నా యొద్దకు రండి నేను మీ యొద్దకు వస్తానప్పుడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగ మన జీవితాలు ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే కొంతమంది మనకు చూసామంటే దేవుని వాక్యంలోనే ఏమంటారంటే, ఒక మాట చదువుతా నేను ముగించబోతున్నాను. మలాకీ గ్రంథం, మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. మలాకీ గ్రంథం అంటే మత్తయి సువార్త తర్వాత ముందుంటది. దాని తర్వాత మత్తయి సువార్త. హ్మ్. చదవమ్మా. త్రోసివేసి, అయితే మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవీయగా, మేము దేని విషయంలో తిరుగుదుమని మీరందరూ మానవుడు దేవుని యొద్ద దొంగిలినా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. చాలు చాలు. గమనించండి దేవుడు మాట్లాడుతున్న మాటలేంటంటే, మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా, మేము దేని విషయంలో నీ తట్టు తిరుగుదుమని మేము దేని విషయంలో తిరుగుదుమని మీరందరూ అంటే వాళ్ళు అంటున్నారు, మేము దేని విషయంలో నీ తట్టు తిరగాల ప్రభువా? నీ తట్టు మేము తిరిగే ఉన్నాం కదా! నీ బిడ్డలుగానే ఉన్నాం కదా! ఇంక ఏ విషయంలో తిరగాలి మేమింకా? అన్ని విషయాలు మేము నీ వైపే తిరిగి ఉన్నాం. నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. నీ సన్నిధికి వస్తున్నాం, మందిరానికి వస్తున్నాం, దశమభాగాలు ఇస్తున్నాం, అన్నీ ఇస్తున్నాం, ప్రార్థించుకుంటున్నాం, పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ ఇంకా ఏ విషయంలో తిరగాలి మీరు అని అంటున్నాడు ఇక్కడ. అంటే ఇంకా దేవుడు మనకు చాలా సార్లు మనం చెప్పుకున్నాం. మా యవ్వనస్తుడు వచ్చి ఏమంటాడు? అయ్యా నేను చిన్నప్పటి నుంచి అన్నీ పాటిస్తున్నాను గానీ నేను నిత్య జీవం చేరాలన్నప్పుడు లేదు లేదయ్యా నీలో ఇంకొకటి తరుగ్గా ఉంది. అది నువ్వు సరిచేసుకుంటే నీకు ధనాశ నీకుంది. అది సరిచేసుకుంటే నువ్వు దేవుని రాజ్యానికి అర్హుడు అవుతావు అంటాడు. అది ఇష్టం లేక వాడు వెళ్ళిపోతుంటాడు. ఇక్కడ కూడా అంటున్నారు అదే అంటున్నాడు దేవుడు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ కొన్ని మీలో ఇంకా కావాలి. కొన్ని సరిచేసుకోవాలి. ఆ సరిచేసుకోవాల్సినవి ఏమిటి ఉన్నాయో మనకు తెలుసు. నాకు తెలుసు. నా గురించి నాకు తెలుసు. నాలో ఏం సరి చేసుకోవాలి ఇంకా నాకు తెలుసు. ఆలోచన చేస్తే ఇంకా ఏం సరి చేసుకోవాలో నాకు తెలుస్తుంది. నువ్వు ఆలోచన చేస్తే నీలో ఇంకేం సరి చేసుకోవాలో నీకు తెలుస్తుంది. నీ హృదయంలో ఇంకా లోక సంబంధించి ఏమిటో నీకు తెలుస్తుంది. కాబట్టి ఎవరికి వారే నాలో ఇంకా ఇవి ఉన్నాయి దేవునికి ఆయాసకరమైనవి. అది నేను తీసివేసుకోవాలని ఎవరికి వారే ప్రార్థన చేసుకొని మనం దేవుని సన్నిధిలో ప్రార్థించినట్టయితే మనము ఆయన తట్టు తిరిగినట్టయితే ఆయన మన తట్టు తిరుగుతాడు. ఆయన దగ్గరికి మనం వచ్చినట్టయితే ఆయన మన యొద్దకు వస్తాడు. కాబట్టి ఈ మాటలన్నీ మనం జ్ఞాపకం చేసుకొని ఇంకా ఆలస్యం ఉంది, ఇంకా ఆలస్యం ఉందిలే, ఇంకా సమయం ఉందిలే ఆలోచన చేయొద్దు, ఆలస్యం చేయొద్దు. ఇకన సమయం లేదు మనకి. ఇంకా దేవుడు మాట్లాడుతున్న దేవుని వాక్యంలో ఎఫెసీయులకు రాసిన పత్రికలో మాట్లాడతాడు. దుర్దినములో ఉన్నాం మనము. ఆ రోజులు బాగలేవు, దినములు చెడ్డగా ఉన్నాయి కాబట్టి సమయాన్ని పోనీ సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానుల వలె ఉండకుండా జ్ఞానంగా నడుచుకోండి మీరు. దుర్దినాల్లో ఉన్నాం, మంచి రోజులు కాదు, చెడ్డ దినాల్లో ఉన్నాం మనం అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి సమయం లేదు మనకి. సమయం లేదు. చాలా తక్కువ ఉంది. అపవాది అనేవాడు వాడికి సమయం కొద్దిగే ఉందని వీలైనంత వరకు మనుషులు నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అనేక మంది వాడు బంధకాల్లో తీసుకుంటున్నాడు. అనేక మంది వాడు నరకంలో తీసుకెళ్ళిపోతున్నాడు. అంటే పరిస్థితిలో మనం ఉండకుండా ఈరోజు మారుమనసు రక్షణ పొందాం. మన హృదయాన్ని ఆయన వైపు తిప్పుదాం. ఆయన దగ్గరికి వస్తాం. అప్పుడు ఆయన మన యొద్దకు వస్తాడు. మనల్ని దీవిస్తాడు, మనల్ని కరుణిస్తాడు. ఆయన జాలి మన మీద చూపిస్తే ప్రతి అవసరం అక్రమం తీరుస్తాడని దేవుడు మాట్లాడుతుంది. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఇంతవరకు మనతో మాట్లాడిన మాటల్ని అవును ప్రభా, నేను నీ వైపు నా హృదయాన్ని పూర్తిగా మళ్లించలేకపోతున్నాను. నాలో ఇంకా ఏ లోపం ఉందో ప్రభా, అయ్యా మీరు సరిచేయండి ప్రభా, సరిచేయండి. ఒకవేళ మీ జ్ఞాపకం లేదా అని దేవుడిని అడిగితే దేవుడు మీ జ్ఞాపకం చేస్తాడు. ఏ మర్చిపోయిన అన్ని జ్ఞాపకం చేస్తాడు దేవుడు. ఏ లోపాలు ఉన్నాయో అన్ని దేవుడు జ్ఞాపకం చేస్తాడు మనలో. దేవానికి స్తోత్రము నాయన, స్తోత్రాలు. యేసయ్యా 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 స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన. అందరూ కూడా ప్రార్థన చేస్తాం. మన హృదయం ఇంకా పరిశుద్ధంగా ఉందా? ఇంకా మీరు సమయం ఉందిలే అనుకొని ఆలస్యం చేస్తున్నారా?
ఆలస్యం చేయొద్దు, ఇక సమయం లేదు.